దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం తల ఉంచుకొని. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసు ప్రభువా, మీ పాదాలకు వందనాలు. మరొక దినం సాయంకాల వేళలో మీ పాదాల సన్నిధికి నడిపించినందుకు స్తోత్రం. ఎండదెబ్బ వడదెబ్బ తగలకుండా నీ రెక్కల కింద భద్రపరిచినందుకు స్తోత్రం. మా పని పాటల్లో, దిన ప్రయాణాల్లో, ఉద్యోగంలో, రాకపోకల్లో తోడుగా ఉండి అయా సాయంకాల వేళలో గృహాలకు నడిపించి ఈ రీతిగా నీ పాదాల సన్నిధిలో నడిపించినందుకు స్తోత్రం. మాలో ఏకాగ్రతను దయచేయం. వినగల చెవులు, గ్రహించగల మనస్సు, స్తుతించగల పెదవులు అనుగ్రహించండి. మాట్లాడేది నేను కాదు, నాలో నీ ఆత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని దయచేయండి. ప్రత్యేకంగా ఈ యొక్క కూడి కాదు నుంచి అంతవరకు మీరు మా మధ్యలో ఉండి జరిగించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోగలరు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది, ఒక పాటను మనం పాడుకుందాం. సాంగ్ నంబర్ 10. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నార్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. దాతాయో మన క్రీస్తు నీతి దాచుకొని సేవించుడి. నీతి గల యెహోవా స్తుతి ఆత్మతో నార్పించుడి, మీ సదలాపుడమియు రవియు జలది నదులు గిరులను చక్కగా సదలామ బగుదైవ నామము సత్వ గానుతి చేయున్. నీతి గల యెహోవా స్తుతి ఆత్మతో నార్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. సర్వశక్తుని కార్యములకి సర్వరాష్ట్రముల గర్వములు విడి తలలు నూరిలో నొతి చేయును. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నార్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. గీత తాండవ వాచ మూలచే బ్రీతి పరచే సేవాతో పాతకంబులు పరిహారే చెడు దాత నే సేవించుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నార్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. పరమాదూతలు నరులు పుడమిని మొదలు పెట్టుచుదే పరమోనందు నోటి యేసుని పాదములు సేవించురు. యెహోవా స్తుతిని ఆత్మతో నార్పించుడి, నీ ఆత్మతో
ఇలను భక్తులు కూడుకొనియా బలము గలిగిన దేవుని వెలయు స్తుతులు వేళ్ళ తోడను విసుగు చేయుడి నీతి యెహోవా స్తుతి చూడి నీ ఆత్మతో ఆత్మానివిక మేలుకొని శుద్ధాత్మాయేసు తండ్రిని తీవ్ర మగునాయేక దేవుని హాషమున వింపారే నీతి గలయే నీ ఆత్మతో చూడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మంచిది. మరి అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాస్తున్న పత్రికల నుంచి 7వ అధ్యాయము 13వ వచనము నుంచి మనము చదువుతూ ధ్యానములోనికి వెళ్దాం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాస్తున్న పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము నుంచి మరి చదువుకుందాం. సహోదరులారా, మీరు స్వాతంత్ర్యములుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఈ స్వాతంత్ర్యమును శరీర క్రియలను హేతు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండుడి. ధర్మశాస్త్రమును అంతయు ఇక్కడ సహోదరులారా, మీరు స్వాతంత్రులుగా ఉండుటకు మనల్ని ఏం చేశాడట దేవుడు? పిలిచాడు. స్వాతంత్రులుగా ఉండుటకు పిలువబడ్డాం. అపవాది కాడి నుంచి మనం తీయబడ్డాం. అక్కడి నుంచి లేకోకుండా యేసు ప్రభు మనల్ని నిలబెట్టాడు. కాబట్టి మరి పిలువబడితే. అయితే ఒక మాట, ఈ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకునక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దయ పొందవలెను. మరి ఈ యొక్క హేతువు చేతనే ప్రేమ కలిగిన వారిగా ఉండాలట. ఆత్మీయ ప్రేమ. ఒకరినొకడు దాసులై ఉండకు. ధర్మశాస్త్రం నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అను ఒక్క మాటలలో సంపూర్ణమై ఉన్నది. అక్కడ ఏ గొడవలు ఉండవు. పొరుగువారిని ప్రేమించినప్పుడు ఎటువంటి ప్రాబ్లము రాదు, ఉండదు, చేద్దామన్న కూడా కలగదు. ఆ ప్రేమ ఆ పొరుగువారి మీద మనం ప్రేమించినట్లయితే వారి మధ్యలో మనకు ఎలాంటి గొడవలు అనేది ఉండవు. కాబట్టి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. కాబట్టి చాలా మట్టుకు క్రైస్తవులు వైఖరిపడరు. నిజమైన క్రీస్తు కుమారులు కుమార్తెలు ఆ పొరుగు వారి విషయంలో జాగ్రత్త కలిగి చీటిమాటికి వారి పైకి దూసుకొని వెళ్ళరు. తెల్లారిస్తే లేరిస్తే వారి ముఖం చూడాలి. వారు మనతో పలకరించాలి, మనం వారితో పలకరించాలి. కాబట్టి పొరుగు వారితో సాధ్యమైనంత మట్టుకు మనం ప్రేమ కలిగి ఉండటానికి చూస్తూ ఉంటాం. అది క్రీస్తు తెలియపరిచిన మాట. మన వలె మన పొరుగువాడు కూడా ఉండాలి. అసూయత ఉండకూడదు, కలహము ఉండకూడదు, మరి జగడము ఉండకూడదు.
ప్రేమ, అనురాగము ఒకటి పట్ల ఒకరు కలిగి ఉన్నట్లయితే అన్యోన్యంగా ఆ ఇరుగు వారితో మనం ఉండగలుగుతాం. మరి పొరుగువారితో ప్రేమ లేకపోతే భయంకరమైన పరిస్థితి. మనం వెళ్తున్నా వస్తున్నా కుక్కల మీద నక్కల మీద వేస్తూ తిడుతూ ఉంటారు. ఘోరమైన పరిస్థితి. కాబట్టి సాధ్యమైనంత మటుకు నిన్ను వల్లే పొరుగువారితో ప్రేమ కలిగి ఉండండి. అయితే మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించిన యెడల మీరు ఒకరి వల్ల ఒకడు నశించిపోతురేమో చూచుకునుడి. అదే అంటున్నా, అదే విషయం చెప్తున్నా. ఖర్చుకోవడం, అరుచుకోవడం, ఒకరినొకడు మరి బొత్తిగా నశింపజేతురేమో చూచుకో. సాధ్యమైనంత మటుకు ప్రభు సెలవిస్తున్న ప్రేమ కలిగి ఉండాలి. ఒకరి పరువు ఒకరు తీసుకోమాక. ఆ విధంగా మరి జాగ్రత్త. ఖర్చుకోకండి. భక్షించుకొని ఎడల మనం ఏమవుతాం? లోకానికి మరి చిన్న చూపు, మన పట్ల ఉండే గౌరవం వెళ్ళిపోతుంది. కాబట్టి జాగ్రత్త. నేను చెప్పినదేమనగా ఆత్మ అనుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీ శరీరచేతులను నెరవేర్చు. ఆత్మానుసారంగా నడవాలి. ఈ ఆత్మ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి అపవాది ఆత్మ ఉంటుంది, ఒకటి దేవుని ఆత్మ ఉంటుంది. చాలా మటుకు శరీరంలో ఉన్న మనము అపవాది ఆత్మని అనుసరిస్తూ వెళ్తూ ఉంటాం. ఏది చేయకూడదో అది గట్టిగా చెయ్యి అని తెలియపరిచేది అపవాది ఆత్మ. వెళ్ళదు ఆ చోటికి అని మెల్లగా చిన్నగా మనతో మాట్లాడుతుంది దేవుని ఆత్మ. మనం దేవుని ఆత్మను పెడచి పెడతాం. అపవాది ఆత్మకు తొందరగా లోపడతాం, తొందరగా దిగజారిపోతాం. తొందరగా వాడు గట్టిగా మనతో మాట్లాడే శక్తి ఉంటుంది కాబట్టి వాని మాటకు తొందరగా లోపడిపోతాం. మెల్లని స్వరము వినపడటానికి మనం ప్రయత్నించాం. ఆ మెల్లని స్వరము నిన్ను మంచి మార్గంలో నడిపిస్తుందని, ఆ మెల్లని స్వరముని వింటే నీతిగా నిజాయితీగా బ్రతుకుతామని, ఆ మెల్లని దేవుని ఆత్మ నీతో మాట్లాడినప్పుడు దాన్ని పట్టించుకో. బహిరంగంగా గట్టిగా చేయి, ఏమైతుంది? తప్పు ఏం కాదు. అందరు చేయట్లేదా? ఎదుటివాడు చేయట్లేదా? నీ పక్కవాడు చేయట్లేదా? నీ ముందువాడు నువ్వు చేస్తే తప్పేంటి అని ఈ రకంగా మాట్లాడే ఆత్మ, ఆ మాటలకు లోబడిపోతావు. ఆ మాట నిన్ను పురుకొల్పుతుంది. ఆ మాట నిన్ను చేయకూడని పనిని చేయడానికి ప్రోత్సాహం కలిగిస్తుంది. బలనైన ఆత్మ దేవుడు నీతో మాట్లాడతాడు. నా ప్రియ కుమారుడు, ఇదిగో ఆ చోట్ల నువ్వు నిలబడకూడదు, ఇదిగో ఆ చోట్ల నువ్వు కనబడకూడదు, అది మంచిది కాదు అని ఒకవైపు ఆత్మ మాట్లాడుతుంది. అంతరంగంలో ఆత్మ మెలనైన స్వరముతో నీతో మాట్లాడిన నువ్వు పట్టించుకో. కాబట్టి ఇక్కడ అంటున్న మాట, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి. ఈ ఆత్మానుసారంగా నడుచుకుంటే ఏ ప్రమాదము జరగదు. ఇరుగు పొరుగు వారితో ప్రేమతో ఉంటావు, నీ బంధుమిత్రులతో ప్రేమతో ఉంటావు, నీ అన్నదమ్ములతో ప్రేమతో ఉంటావు, నీ రక్త సంబంధులతో ప్రేమతో ఉంటావు, నీ ఆఫీసులో ప్రేమతో ఉంటావు, నీ ప్రయాణంలో ప్రేమతో ఉంటావు. ఈ ఆత్మానుసారంగా నడిచేవాడు. మరి ఆ మాట అద్భుతంగా దేవుడు సెలవిస్తున్నాడు. అప్పుడు నువ్వు శరీర ఇచ్చల నుంచి నెరవేర్చుతావు. మరి శరీర ఆత్మను, ఆత్మ శరీరము విరోధముగా అపేక్షించు. ఇవి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి. ఆత్మ శరీరాత్మ, ఆత్మీయ ఆత్మ శరీరాత్మ ఒకటికొకటి పొంతుండదు. ఒకటి చేయమంటది, ఒకటి చేయదు అంటది. కాబట్టి ఇవి మనలో ఉండే రెండు ఆత్మలు. ఆ ఆత్మలను నీవు శరీర ఇచ్చలోనికి తీసుకుని వెళ్ళే శరీరాత్మకు ఆత్మ శరీరం విరోధముగా అపేక్షించు.
శరీరానికి సంబంధించిన ఆత్మ పాపము చేయమంటది, శాపము చేయమంటది. ఆత్మకు సంబంధించిన ఆత్మ వాటి జోలికి వెళ్ళొద్దంట. క్లియర్ కట్ గా ఈ రెండు ఆత్మలు మనలోనే ఉంటాయి. ఒకటేమో పాపం చేయమంటది, ఇంకో ఆత్మనేమో పాపము. ఇవి రెండుకి ఎప్పుడు పడదు. కానీ మనం ఎప్పుడు లోకంలో జీవిస్తున్నాం గనుక అపవాది ఆత్మ తొందరగా మనల్ని ప్రేరేపితులుగా చేస్తుంది. అది గమనించాలి. ఇది దేవుని ఆత్మ నీతో మాట్లాడుతుందా, అపవాది ఆత్మ నీతో మాట్లాడుతుందా? ఈ రెండుటిని మనం కనుక్కోవాలి నా ప్రియ సహోదరి సహోదరు. గనుక మరి ఇక్కడ 18వ వచనం, మీరు ఆత్మచేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనై వారు కారు. శరీర కార్యములకు స్పష్టమై ఉన్నవి అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయ, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవి కలహాలు పుట్టిస్తాయి. అపవిత్ర ఆత్మ నిన్ను ప్రేరేపణ కలిగించి, ఇది నీ శరీరంలో అపవిత్రాత్మ ప్రేరేపణ కలిగించే ఈ శరీర కార్యములు ఎలా ఉంటాయి, అవి ఎలా ఉంటాయి? రెండు ఆత్మలను అడిగేవాళ్ళు ఉంటారు. అందుకే చాలా క్షుణ్ణంగా దేవుని ఆత్మ చేత లిఖించబడ్డాయి. అపవిత్రాత్మ చేయాల్సిన పనులేంటియో చూపించారు. అపవిత్రాత్మ శరీర కార్యములను ఏ విధంగా చేస్తాయి? అవేవనగా మరి జారత్వం అంట, అపవిత్రత అంట, మరి కామకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, బేతములు, మరి హితములు, అసూయలు, మత్తతు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఈ అల్లరితో కూడిన ఆటపాటలు ఏంటివి? వీటిలో అన్ని వచ్చేస్తాయి. అల్లరి చేస్తూ, మద్యాన్ని సేవిస్తూ, డ్రగ్స్ తీస్తూ, భయంకరమైన పరిస్థితుల్లో అల్లరి వేషాలు చేస్తూ ఉంటారు కదా. ఇవన్నీ కూడా అపవాదివే. దేవుని ఆత్మ కాకుండా అపవాది ఆత్మ నీలో ఉంటే వీటికి దాసోహం అయిపోతాం. ఏది చేయకూడదో అది చేయించుకుంటుంది అపవిత్రాత్మ. అంతేకాకుండా మరి 22వ వచనములో అయితే ఆత్మ ఫలములు ఏమనగా, అంటే రెండు ఆత్మలు ఉంటాయి కదా. ఆ రెండు ఆత్మల్లో మొదటి ఆత్మ ఈ విధమైన మరి విగ్రహారాధన, వ్యభిచారము, కలహము, మత్సరము, క్రోధము, కక్ష, విమతములు, ఇవన్నీ కూడా ఒక ఆత్మ ప్రేరేపితమైతే దానికి భిన్నమైన ఆత్మ పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ కూడా ఏది చేయకూడదో, ఏది ఉండాలో ఆ పరిశుద్ధాత్మ కూడా మరి ఆ మాటలు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఆత్మ ఫలాలు ఇవి. ఆత్మలో నింపబడిన ఫలాలు ఏవో ఉంటాయంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహం. ఇవి 9 ఫలాలు. ఇవి ఎప్పుడైతే క్రీస్తులో నువ్వు నడపబడతావో, క్రీస్తులో నువ్వు నిలబడతావో, క్రీస్తు భయము నీలో ఉంటుందో, పరిశుద్ధాత్మను కలిగిన నీవు, పరిశుద్ధాత్మకు లోబడిన నీవు, ఎప్పటికప్పుడు క్రీస్తు స్వరాన్ని వింటున్న నీవు, నీలో ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. నీలో ఏముంటుంది? సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, దీర్ఘశాంతం ఉంటుంది, మరి దయాలుత్వం ఉంటుంది, మంచితనము, విశ్వాసం ఉంటుంది, సాత్వికం ఉంటుంది, ఆశ. ఈ 9 ఫలాలు నీలో ప్రభుత్వం చేస్తుంది. అంతకుముందు ఒక రాయిలా ఉండేవాడివి,
అంతకుముందు కఠినమైన హృదయం కలిగిన వాడి, అంతకుముందు భయంకరమైన శరీర ఇచ్చలతో నింపబడిన వాడిగా ఉండేటట్టు వేషధారణగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహాదన, మరి వ్యభిచారము వీటిలో నింపబడిన వాడిగా ఉండేటవచ్చు. ఒక రాయి హృదయం, ఓ గట్టి మనసు లేని మనిషిగా, ఓ కఠినమైన మనిషిగా ఉండి లేనట్టుగా, వాడా ఒక దళితుడు అన్నట్టుగా, ఆమెనా ఒక దరిద్రాలు అన్నట్టుగా నీ జీవితం ఉండేనేమో. ఈ అపవిత్రాత్మ ద్వారా నిన్ను అందరూ చీకొట్టారేమో. నువ్వు చేసే వెధవ పనులకు నువ్వు సొసైటీలో నిలబడాల్సిన మనిషివే కావు అని తీసి పడేశారేమో. కానీ దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ ఆత్మ ఫలాలను పొందుకున్నావంటే నీలో ఒక వెలుగు, నీలో ఒక ప్రేమ, నీలో ఒక సంతోషం, నీలో ఒక సమాధానం, ఎవరు చూడండి, ఎప్పుడు చూడండి ఆనందం. మరి అంతేకాదు, అక్కడ దీర్ఘశాంతము, దయాలుత్వం, మంచితనం, విశ్వాసము. మంచితనం వచ్చేస్తుందంట, విశ్వాసం ఉంటుందంట, సాత్వికం, ఆశానికరం ఉంటుంది. ఈ దేవుడు మనకు ఉచితంగా ఇస్తున్నాడు. అవి నువ్వు పొందుకోవాలి. మొన్నటి వరకు రాయిలా ఉండ నీ మనసు కరిగిపోయి వీటికి లోనైపోతుంది. అప్పుడు నీ ముఖంలో చిరునవ్వు, 10 మంది నిన్ను చూసి మాట్లాడుకుంటారు. మొన్నటి దాకా ఒక మృగములాగా ఉండే మనిషి ఏమైంది ఇంత మార్పు? ఆయనలో ఒక ప్రేమ ఉంటుంది, ఆయనలో ఒక సంతోషం ఉంది, సమాధానం ఉన్నది, పలకరిస్తే శాంతి ఉన్నది, నెమ్మది ఉన్నది. ఇలాంటి ప్రేమ యేసు ప్రేమ. మరి ఆ తర్వాత 23వ వచనంలో ఇటు వాటిని విరోధమైన నియమించింది ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరాలను దాని ఇచ్చల నుండి, దురాశలలో నుండి సిలువ వేయబడి ఉన్నారు. కాబట్టి వీటిని అన్నిటినీ సిలువ వేయబడి ఉన్నారు, వాటిలో నుంచి విడిపించబడి ఉన్నారు. ఆ స్వేచ్ఛను నువ్వు అనుభవించాలి. ఈ 2 ఆత్మలను ఇక్కడనే నువ్వు అనుభవించాలి. ఈ 2 ఆత్మల స్వరాన్ని నువ్వు ఈ లోకంలోనే అనుభవించాలి. ఒక ఆత్మకు పులి స్టాప్ పెట్టాలి, 2వ ఆత్మను నీ మనసులోనికి స్వీకరించాలి. అందుకే ఇక్కడ 17వ వచనం మాట్లాడిన మాట అదే. శరీరాత్మకును ఆత్మానుసారమునకు విరోధముగా అపేక్షించును. శరీరాత్మ, ఆత్మానుసారమైన నువ్వు రెండుటికి వైరమే. దీన్ని జయించాలంటే నువ్వే, ఇంకెవరొచ్చి నీ కొరకు యుద్ధం చేయరు, చాకులు నూరరు. నిన్ను నువ్వే నీ ఆత్మలో గ్రహించాలి. నిన్ను నువ్వే వ్యక్తిగతంగా చెడు ఆత్మ ఏంది, దేవుని ఆత్మ ఏంది పరీక్షించి పరిశోధించి ఆ తెలివి జ్ఞానము దేవుడు నీకు ఇచ్చాడు. ఆ రెండుటిలో నుంచి బయటికి రావడానికి దేవుడు నీకు ఆత్మీయ జ్ఞానం అపారంగా ఇచ్చాడు. ఏది చెడు, ఏది మంచి. చెడును విడిచిపెట్టి మంచిది నువ్వు తీసుకున్నప్పుడైతే నీవు 9 ఫలాల్లో ఒక భిన్నమైన జీవితాన్ని జీవించగలుగుతావు. లోకంలోనే ఉంటావు, కానీ లోకంలోనే ఒక భిన్నమైన జీవితాన్ని నువ్వు జీవించగలుగుతావు. అందుకే 25వ వచనం అంటుంది, మనము ఆత్మనందు నిలిచి జీవించువారము అయితే మా ఆత్మను అనుసరించి నడుచుకొందుము. ఒకరినొకరము వివాదమునకు రేపకను, ఒకరి యందు ఒకరును అసూయపడకయు వృధాగా అతిశయపడక ఉందుము. కానీ ఇక్కడ ప్రేమ వచ్చేస్తుంది. ఎప్పుడైతే దేవుని ఆత్మ నీలోకి వస్తుందో ఇంకా నువ్వు ఆ వృధా అతిశయం అనేది ఉండదు. అప్పుడు అందరి మీద అదే ప్రేమ, అదే సమాధానం, అదే సంతోషం, మరి దీర్ఘశాంతం, దయాలుత్వం, మంచితనం, ఆశానిగ్రహం అందరి మీద చూపిస్తావు. అప్పుడు అందరిలో నువ్వేమవుతావు? మంచోడిగా, మంచిదానిగా పిలువబడతావు. అంతకుముందున్న సిచ్యువేషన్ వేరు. ఆ తర్వాత దేవుని యొక్క
ఆత్మను నువ్వు విన్నావంటే, ఆత్మకు లోబడి నువ్వు జీవించినట్లయితే తప్పకుండా ఈ లోకంలో వేరుగా ఉంటావు. అప్పుడు నిన్ను గుర్తిస్తారు. అంతకుముందు నిన్ను గుర్తించే వాళ్ళని కూడా నిన్ను గుర్తిస్తారు. దేవుని ఆత్మ ఎప్పుడైతే మనలో పనిచేస్తుందో 10 మందికి మన పరిచయం అవుతుంది. నీలో ఉన్న మంచితనం ఇతరులకు పోస్తూ ఉంటుంది. ప్రేమగా. అంతకుముందు చాలా ఘోరమైన మాటలు వచ్చేదేమో నీ నోట్లో. అమ్మో ఆమె జోలికి వెళ్ళొద్దు, అమ్మో ఆయన జోలికి వెళ్ళొద్దు. దుర్భాషలు నోరు విప్పితే దుర్భాష. అలాంటి పరిస్థితి నువ్వు ఎదురైందేమో. ఎందుకంటే నీలో ఉన్న ఆ యొక్క చెడు ఆత్మ ధర్మశాస్త్రమునకు లోపడింది కాదు. కాబట్టి శరీర కార్యములకు మరి అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహాధన, వ్యభిచారము, మరి ద్వేషములు, అల్లరితో కూడిన ఆటపాటలు, క్రోధము, మత్సరం, కక్ష, విభతములు, విభేదాలు, ఇవన్నీ కూడా అల్లరితో కూడిన ఆటపాటలతో నిన్నందరూ సొసైటీలో గుర్తించలేకపోయారు. ఎప్పుడైతే దేవుని 9 ఫలాలు నీలోకి వచ్చాయో, దానికి దీనికి వేరు. ఆ ముందున్న వాటికి వెనకొచ్చే వాటికి. ఎందుకంటే నీకు ఎప్పుడు క్రోధము, కక్ష, భేదములు, విమతములు, అసూయ, మరి అంతేకాక మత్తుతో ఉండేది, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ 10 మందిలో నిలబెట్టే స్థితి కాదు. ఇది ఆహ్వానిస్తారా? బాగా మద్యాన్ని సేవించు, రా బాబు మాతో మాట్లాడు, మాకు పంచాయతీ తీతురా అని పిలుస్తారా? తాగుబోతావు పక్కదోలి ఏమంటారు? తాగుబోతు పక్కదోలి, మన మధ్యకి వీడేందుకు? అలాంటి గుర్తు 10 మందిలో రానియరు. వాడొక దొంగ, వాడు మన దగ్గర ఎందుకు? పోని అక్కడ పోని. ఎందుకు? వాడు దొంగగా పిలువబడుతున్నాడు. వాడు 10 మందిలో పనికిరాని వాడుగా పిలువబడుతున్నాడు. కాబట్టి వాళ్ళు వాని మధ్యకి రావడానికి ఇష్టపడదు ఎవరైనా సరే. అదే నీవు ప్రేమతో ఉండు, అదే నీవు సంతోషముతో, సమాధానముతో, దీర్ఘశాంతముతో, దయాలతో, మంచితనముతో, విశ్వాసముతో ఉండు. ఆయన చాలా మంచి మనిషి. రానియండి, 4 మంచి మాటలు చెప్తాడు, పనికొచ్చి మాటలు చెప్తాడు, 4 యవనస్తులను మారుస్తాడు. ఆ వ్యక్తిని రానియండి, ఆ వ్యక్తురాల్ని రానియండి. వారు నోరు విప్పితే చాలా మంచి మాటలు, యవన బిడ్డలకు కావలసిన మాటలు వివరిస్తారు. అలాంటి వాళ్ళు సొసైటీలో ఉండటం మంచిది అని. ఈ 9 ఫలాలు ఉంటే ఆ మంచితనాన్ని గుర్తిస్తాడు, ఆహ్వానం అందజేస్తాడు. యవన బిడ్డలు పాడైపోతున్న వారికి, అయ్యా 4 మాటలు చెప్పండి, మీ మాటలు, మీ యొక్క ఒపీనియన్ లేదా మీరు అనుభవించిన అనుభవాలను మీ మాటలతో వివరించండి. మీరు ఇప్పుడు ఇంత శాంతిగా, ఇంత ప్రేమగా, ఇంత ఆప్యాయతంగా, ఇంత మంచితనంగా, విశ్వాసంగా ఎలా ఉన్నారో, ఇది ఎలా వచ్చిందో కొంచెం యవన బిడ్డలతో చెప్పండి. చక్కగా వాడబడతారు. అది దేవుని యొక్క ఆత్మ ఫలాలు కలిగి ఉంటుంది. అదే చెడు ఆత్మలుంటే దరిదాపులో కూడా రాని. చెడు నీ కొడుకుకు మరి వేరే ఒక దొంగతో స్నేహం ఉంటే ఆ తల్లిదండ్రులు మెచ్చుకుంటారా? రమ్మంటారా? వాడి ఫ్రెండ్షిప్ ఎందుకురా, వాడు కోడై కూస్తుంది, వాడు దొంగ అని వాని వెనకాల ఎందుకు తిరుగుతున్నావు అని కొడుకును గద్దిస్తారు. సొసైటీలో వాని పేరు సరిగ్గా లేదు, వాడు దొంగ, అలాంటి వాడి స్నేహం ఏంటి నీకు అని బెదిరిస్తాడు. అప్పటి నా ప్రియ సహోదరి సహోదరు, అపోస్తలుడైన పౌలు గలతీలో ఉన్న సంఘానికి చాలా చక్కటి సందేశాన్ని ఇచ్చాడు. అదే స్థితి నేడు కూడా మనం అనుభవిస్తాం. అవే ఫలాలతో నువ్వు నేను నింపబడి ఉంటే కుటుంబము శాంతి, ఇరుగు పొరుగు వారి శాంతి, రక్త సంబంధులు శాంతి, అందరికీ యేసు ప్రేమ కలిగి ఉంటుంది. ఎందుకంటే ఆ చివరి లైన్ అంటే ఏమంటే చూడమ్మా, అసూయ, పొడకయు,
దృఢత్వంగా అతిశయపడక ఉందుము. వృధాగా అతిశయపడక. కాబట్టి ఈ అతిశయపడేది ఏదైనా ఉంటే యేసు ప్రేమలో అతిశయపడు. నేనంతా నేనింత అనే దాంట్లో అతిశయపడమా. ప్రార్థనలో, వాక్యములో, బోధలో అతిశయం. అప్పుడు దేవుని ప్రేమకు నోచుకోండి. దేవుని ప్రేమకు నోచుకోండి. ఇటు మాటలు ప్రభు మన యొక్క వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకోండి. ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోకపు తండ్రి, అద్భుతమైన నీ వాక్యాన్ని నేను అపొస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తున్న లేఖలో అద్భుతమైన మాటలు చదివి ధ్యానించాం. విత్తబడిన వాక్యం మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి. వాక్యానుసారమైన 9 ఫలాల్లో మేము నిలుచడం సహాయాన్ని దయచేయండి. ఇటు 9 ఫలాలు మా జీవితంలో నెరవేర్పుగా ప్రతి స్థలములో, ప్రతి చోట్ల ఆ 9 ఫలాలు మాలో వెలుగుతాం. సహాయం దయచేయండి. అనేకులు కూడా 9 ఫలాలు లేక ఇష్టమైన మార్గంలో వెళ్తున్నారు. ఆ మార్గములను, అపవిత్ర ఆత్మ మార్గములను విడిచిపెట్టి పరిశుద్ధాత్మ మార్గంలో వెళ్ళటకు సహాయించండి. బేతేలు క్రీస్తున్న ఫేస్బుక్ లైవ్ దేశ విదేశాల్లో కూడా ఈ వర్తమానాన్ని వింటున్నారు. అటు బిడ్డలను కూడా ప్రభు దీవించి ఆశీర్వదించండి. దేశ సరిహద్దులను మిలిటరీ వారిని, పోలీసు వారిని, పరిశుద్ధ కార్మికులను, ప్రెసిడెంట్, డాక్టర్, నర్సులను, ఆయిల్ అండ్ పేషెంట్ ప్రభు దీవించండి. యుద్ధాలను ఆపివేయండి, మంచి తుఫాను తీసివేయండి. అయా మరి సీజన్లో వచ్చే వ్యాధుల విషయంలో మా రైతు బిడ్డలు పండించిన ప్రతి పంటలో అయా వడదెబ్బైనను ఎండదెబ్బైనను తగలక భయంకరమైన ఎండలో మేము ఉంటుండగా ప్రభా నీ సన్నిధి కాంతి ప్రకాశం. రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, రాష్ట్రంలో మంత్రులను బట్టి ప్రార్థిస్తున్నాం. కృపచ్చు మమ్మను బేతేలు క్రీస్తు బిడ్డలను, మమ్మను మా కుటుంబాన్ని ప్రభు జ్ఞాపకం చేసుకోండి. నా తల్లి కుటుంబాన్ని, నా తండ్రి కుటుంబాన్ని, మా మంగనూరు వంశస్థులందరినీ కూడా నీ కప్పులు ఆదరించున్నాను. అన్నలను, వదిన, అక్క, బావులను, బామ్మడులను, మర్దలను, అయా మా యొక్క స్నేహితులను, క్లాస్మేట్స్, బంధుమిత్రులను, రక్త సంబంధులను ప్రభు పేరు దాని యొక్క పేరెంట్స్ బట్టి ప్రార్థిస్తున్నాం. ముస్లిం మామను, పెద్ద మామను, పెద్దనను, వదినను బట్టి ప్రార్థిస్తున్నాం. బలహీనతలో బలపరుశక్తి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. పాలించు వారిని, ఇక్కడ నేను వారిని జ్ఞాపకం చేస్తున్నాను. వివాహ దినములు, జన్మదిన తప్పుతున్న బిడ్డలను మెండారుగా దీవించి దాని డూబుని జ్ఞాపకం చేసుకుని మరొక గర్వఫలం బిడ్డలకు దయచేయమని ఇచ్చిన కుమార్తె శిశుని సాత్విక జ్ఞానమందు వయసునందు నీ అందున మనుషులు దాని కుమార్తె ఎదిగి పెద్దదే రాబోయే రోజులను పర్చేస్ చేసి బిడ్డను అభిషేకించి వాశ్రమకి ఇచ్చిన ఆరోగ్య శక్తిని బట్టి వందనాలు. ఇచ్చిన బలము సేవలో బహుబలంగా వాడబడ్డ నాలో ఉన్న బీపీ, షుగర్, సమస్తమైన వ్యాధి బాధలను నిలబెట్టమని నేను వస్తాను. ప్రత్యేకంగా లైవ్లో పాలు పంపులు పొందుతున్న ప్రతి ఒక్కరిని ప్రభువాని కృపలు ఆదరించి కాపాడి రక్షించు. ఉద్యోగం కొరకు ఎదురుస్తున్న బిడ్డలు, వివాహం కొరకు ఎదురుస్తున్న బిడ్డలు, గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కోరికలను ఫలించు. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మొక్కల నొప్పులతో, అరికాల నొప్పులతో, బీపీ, షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతున్న వారి స్వస్థత విడుదల యేసు నామమున కలుగునుగా. ఏకేటోలో నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ఇరుగు పొరుగు వారిని, కుషాగుడ్డ డిపులో పనిచేసిన నాతోటి వర్కర్స్ ప్రతి ఒక్కరిని పేరు పేరును దీవించి నీ కృపలు ఆదరించి భయంకరమైన రాత్రి సమీపించి ఉండగా నీ ఇచ్చిన ఆహారాన్ని భుజించి పండుకొంటుండగా అలసిన ప్రాణ సుఖమైన నిద్రను ఉదయం చురుకైన మేలుకను అనుగ్రహించి మా యొక్క పనుల్లో మేము వెళ్ళటకు సహాయాన్ని కృపను దయచేయగలని ఈ రాత్రికాల ఆశీర్వాదాలు దేవుడు మెండుగా అనుగ్రహించమని యేసునామమున అడుగుతున్నాను తండ్రి. మా తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్నునే సహవాసం కూడిన మనకును సకల ప్రజలు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడైనడే ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.